రావణాసురుడికి పరాయి స్త్రీని తన ప్రమేయం లేకుండా ముట్టుకుంటే 100 ముక్కలు 3000 ముక్కలు అయ్యే శాపం ఉంది. ఆ శాపం ఉన్నప్పుడు సీతాదేవిని జుట్టు పట్టుకొని మెలేసి తీసుకెళ్లాడని చెప్పి స్పష్టంగా వాల్మీకి రామాయణంలో రాసింది. మెలేసి పట్టుకున్నప్పుడు స్త్రీని తాకినట్టే కదా, మరి ఆ శాపం ఎందుకు తగలేదు దానికి? ఇది మంచి ప్రశ్న, మనం పెద్దవాళ్ళు అడుగుదాం. జరిగిన భగవద్గీత అయినా సరే, కృష్ణుడు పాండకౌరవ యుద్ధంలో అయినా సరే, క్షత్రియులు ఎవరైతే ఉన్నారో ఎంతమంది అవుతున్నారో అంతమంది చాలా మట్టుకు 75% నాన్ వెజ్ తిన్నారు. నాన్ వెజ్ తింటేనే వాళ్ళకంతా శక్తులు బలాలు ఇవన్నీ ఉన్నాయి. రామాయణంలో అయినా సరే రాముడు అడవిలో ఉన్నప్పుడు తిన్నాడు, కానీ ఇప్పుడు ప్రజలు ఎందుకు తినొద్దంటారు? రాముడు తిన్నాడని చెప్పేసి రామాయణంలో ఉంది, కృష్ణార్జున యుద్ధంలో ఉంది తిన్నారు అని చెప్పేసి. కానీ మనుషులు ఎందుకు తినొద్దు? వాళ్ళ దేవతలు అయితే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు తినొచ్చు, కానీ మనుషులు తినకూడదు. ఇప్పుడు వాళ్ళు చేసి అన్ని నువ్వు చేస్తే చెయ్యి.